మన ఇంట్లో ఉండే ఈ సింపుల్ డ్రింక్ మీ బరువు తగ్గించగలదు, మీ ఎముకలకి బలాన్ని కూడా ఇస్తుంది, మరి మీ షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేయగలదు. అయితే ఈ డ్రింక్ ఏదో అనుకుంటున్నారా? అవును, నేను మాట్లాడుతుంది రాగి జావ గురించి. మీకు చూస్తూ ఉంటే ఇది టీ లాగా కూడా కనిపించవచ్చు, కానీ ఇది రాగి జావ. అంటే మీకు అంటే ఈ కలర్ కొంచెం గ్లాస్ అనేది కొంచెం షేడ్ లో ఉంటుంది. రాగి జావ. నేను హెల్త్ ని నెగ్లెక్ట్ చేశానని మీకు కూడా తెలుసు. మీరు కూడా హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదని కోరుకునే వ్యక్తిని. అయితే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం కదా, కానీ ఇప్పటి నుంచి అంటే కొన్ని రోజుల ముందు నుంచి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది కదా. అందులో ఒకటి నేను రాగి జావను కూడా యాడ్ చేశాను. ఆ చిన్న చిన్న మార్పుల్లో ఈ రాగి జావ కూడా ఒకటి. మనం చాలా సార్లు విదేశాల సూపర్ ఫుడ్స్ వెతుకుతూ ఉంటాం. అంటే ప్రోటీన్స్ ఉన్నవేంటి, ఐరన్స్ ఉన్నవేంటి అని విదేశాల ఫుడ్ల గురించి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కానీ మన భారతీయ సాంప్రదాయాల ఫుడ్స్ చాలా పవర్ఫుల్. అందులో ఒకటి ఈ రాగి జావ ఒకటి. రాగి అంటే దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా మంది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పుడు డాక్టర్ రాసి ఇచ్చేది ఫస్ట్ గా ఏంటంటే కాల్షియం టాబ్లెట్స్, రెండవది ఐరన్ టాబ్లెట్. దీంట్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. ఎస్, మన బాడీకి ఏదైతే అవసరమో అవసరానికి తగ్గట్టుగా దీంట్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఈ రాగి జావలో. ఇంకా అవసరమైంది మనకి ఏంటి, దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. అందుకే దీనికి ఏమంటానంటే ఇది ఒక ఎనర్జీ డ్రింక్. అంటే ఇప్పుడు జావా అనగానే చాలా మందికి కొంచెం నామోషిగా ఉంటుంది. ఎందుకంటే మన ఒంటిలో ఎలాగున్నా, మన బాడీకి ఎలా పనిచేస్తున్నా పక్కన పెట్టినా పిలవడానికి చాలా పాలిష్ గా ఉండాలి, మోడర్న్ గా ఉండాలి. అందుకే ఏంటంటే ఇది ఒక నేచురల్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పండి. అలా చెప్పి తాగించండి. మన జీవితంలో సాధారణంగా ఏదో ఒక సందర్భాలలో దీన్ని అలవాటు చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అది చెప్పుకున్నాం కదా. అయితే దీంట్లో గమ్మత్తు ఏంటంటే రాగి దాంట్లో అంటే కొంతమంది రాగి సంకటి అంటారు, రాగి ముద్ద అంటారు. అది వేరు, ఇది వేరు. అది గట్టిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. ఇది పలసగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఒక లస్సీ లాగా, అంటే అంత చిక్కదనంగా ఉంటుంది. అంటే అలాగనే మజ్జిగ కాదు, అలాగని పెరుగు కాదు, మధ్యలో లస్సీ ఒకటి చేసుకుంటాం కదా, దాన్ని కొంచెం పలసగా చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ రాగి జావ కూడా అదే విధంగా ద్రవరూపంగా ఉంటుంది. అయితే టేస్ట్ డిఫరెన్స్ గా ఉంటుంది. దీంట్లో వస్తే మెయిన్ ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే రాగి జావ కొంతమందికి తాగితే ఆకలి వేయదు, కొంతమందికి తాగితే ఆకలేస్తుంది. ఇది ఒక గమ్మత్తు. అంటే మరి మీ బాడీలో రాగి జావ ఎప్పుడైనా తాగారా? మీ బాడీలో కాదు, మీరు ఎప్పుడైనా రాగి జావ తాగారా? తాగితే మీకు ఆకలి వేస్తుందా, ఆకలిని నియంత్రించిందా? కింద కామెంట్ లో తెలియజేయండి, మర్చిపోవద్దు. నేనైతే ఇది మొదలు పెడుతున్నాను, కానీ నా యొక్క రిజల్ట్ కూడా నేను కూడా కొన్ని రోజుల్లో చెప్తాను ఏంటి ఈ తాగడం వల్ల ఉపయోగం. ఇప్పుడు ఏంటంటే న్యాచురల్ ఫుడ్స్ తో ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ హెల్త్ ఏంటంటే రిజల్ట్ అనేది కొంతమందికి వెంటనే తెలియదు, కొంతమందికి కొంచెం లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది. అయితే ఇంకోటి చెప్పుకోవాలి, ఇప్పుడు మనం ఓవర్ రైటింగ్ తగ్గిస్తుంది, అలాగే ఫ్యాట్ లాస్ కూడా సహాయపడుతుంది. అంటే కొంతమందికి మన బాడీలో అనవసరమైనటువంటి ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ ను కూడా నిర్మూలించే రాగిలో ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా ఎక్కువగా చెప్పాలంటే డయాబెటీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా సహాయపడుతుంది. కానీ మీ యొక్క డాక్టర్ ని సంప్రదించిన తర్వాత ఎంత మోతాదులో తాగొచ్చు అని అనుకుంటే ఆ మోతాదులో తాగండి. చాలా మంది లిమిట్ గా తాగితే ఏదైనా అమృతమేనండి. అన్ని మంచివే కదని మనం లీటర్లు బాటిల్ గ్లాసులు తాగితే ఏమవుతుందంటే అదే విషయం అవుతుంది. ఎంత మంచి ఫుడ్ అయినా మితి మించి తాగకూడదు, మితి మించి తినకూడదు. దాన్ని ఒక పరిమితి పరంగా వాడితే అది ఒక మెడిసిన్ లాగా హెల్తీగా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎంత మోతాదులో తాగాలి ఏంటి అనేది మీరు డయాబెటీస్ టెస్ట్ చేసుకుంటారు కదా, మీ డాక్టర్ ని సంప్రదించినట్లయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. అంటే మీకు అది సోడజావ తాగేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటంటే మీ అబ్జర్వేషన్ బట్టి, కానీ కొంత మోతాదులో. అంటే ఇప్పుడు చూడండి, చిన్న గ్లాసు అంటే మామూలుగా మనం వాటర్ తాగే గ్లాసు ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్నాం. సపోజ్ మీరు ఒక హాఫ్ నుంచి మొదలు పెట్టండి. హాఫ్ జస్ట్ అంటే రెండు సిప్స్ తాగేటట్టుగా ప్రారంభించండి, కంట్రోల్ అవుతుంది.
అలాగే మీ షుగర్ లెవెల్స్ ని బట్టి అందుకే మీరు డాక్టర్ని సంప్రదించినట్లయితే తాగొచ్చా తాగకూడదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే షుగర్ ఉంటాయి, కొంతమందికి లో షుగర్ ఉంటుంది, కొంతమందికి హై షుగర్ ఉంటుంది, కొంతమందికి ఏది తిన్నా పెరిగిపోతుంటుంది కొంతమందికి. అందుకని ఏంటంటే మీ షుగర్ అనేది చాలా డయాబెటిక్ అనేది చాలా ఇబ్బంది కదా, అందు గురించి ఏంటంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. ఈ రాగిలో కాల్షియం ఉంటుంది అనుకున్నాం కదా, ఈ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా పిల్లలకు కానీ అలాగే కొంచెం మహిళలకు కానీ అలాగే దాంతో పాటు ఒక 30+ దాటుతున్న వాళ్ళకి కూడా చాలా అవసరం. అంటే అంటే తక్కువ ఏజ్ వాళ్ళు తాగకూడదు అంటే తాగొచ్చు, కానీ కంపల్సరీగా తాగితే మంచిది. వీళ్ళు పిల్లలు, మహిళలు, మరి 30+ మెన్స్ అయినా ఉమెన్స్ అయినా, అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తాగడం వల్ల వాళ్ళ యొక్క కాల్షియం లెవెల్స్ అనేది ఆ యొక్క బాడీకి అవసరం అవుతుంది కాబట్టి కంపల్సరీ తాగితే మంచిది. ఇది నా అభిప్రాయం. అలాగే మరికొంతమందికి గ్యాస్ కి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అంటే దీంట్లో చాలా రకాల గ్యాస్ సమస్యల నుంచి ఉంటాయి. అంటే గ్యాస్ ట్రబుల్ అంటారు కొంతమంది, ఇలా గ్యాస్ కి సంబంధించి చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి మెయిన్ గా ఏంటంటే ఇది రెగ్యులర్ గా అందరికి 98% వచ్చేది ఏంటంటే టైం కు ఫుడ్ తినకపోవడం వల్ల వచ్చేది చాలా మందికి. ఎందుకంటే మన ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి కాలానుగుణంగా మనకి ఫుడ్ అనేది టైంకి తినకపోవడం, సరైన ఆహారాన్ని సరైన టైంలో తీసుకోకపోవడం, ఇది ఎక్కువగా వస్తుండదు. ఇది వచ్చిన తర్వాత అంత వేగ గ్యాస్ ని ఒక్కసారి గ్యాస్ట్రిక్ వచ్చిన తర్వాత దాన్ని నిర్మూలించడం చాలా మటుకు కొంచెం కష్టం. ఎలా కష్టం? దాన్ని నెగ్లెక్ట్ చేస్తే. కానీ దాన్ని కూడా ఒక విధంగా ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. దాన్ని మనం రెగ్యులర్ గా దీన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోగలుగుతాం. గ్యాస్ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈ గ్యాస్ సమస్యల్లో అధికంగా మనకి తేన్పులు వస్తూ ఉంటాయి. ఏ తిన్నా కడుపు ఉబ్బున్నట్టుగా ఉంటుంది, కొంతమందికి చిన్న పురుగు తిన్నా పడదు, ఇలా ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి గ్యాస్. అయితే ఇప్పుడు ఈ రాగి జావలో ఈ గ్యాస్ ను కూడా మన గ్యాస్ సమస్యలు కూడా నిర్మూలించే దీంట్లో చాలా అవకాశాలు ఉంటాయి. ఈ రాగి జావలో దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు దీంట్లో ఐరన్, న్యూట్రిషన్ ఉంటాయి కాబట్టి మన ఫేస్ లో కూడా గ్లో అనేది రావడం జరుగుతుంది. ఇది తాగడం వల్ల మనకి శరీరం అంటే చర్మం సంబంధించి కానీ మనకి గ్లో రావడం కూడా అంటే కొంతమంది రహస్యం, వాళ్ళు చెప్పరు కూడా. ఆ రహస్యాన్ని మీ ముందుకు చెప్పడం జరుగుతుంది. మనకి అంటే కొంతమందికి గ్లో తక్కువగా ఉంటుంది, వాళ్ళకి కూడా చర్మం కొంచెం గ్లో పెరిగేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ రాగి జావ. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే బాడీ తేలిగ్గా ఉంటుంది, శరీరం తేలిగ్గా ఉంటుంది. మన రోజు అలసటలో తగ్గిస్తుంది. కొంచెం అలసట ఇది మన బాడీలో ఉండడం వల్ల, ఆ ఎనర్జీ ఉండడం వల్ల మనకి అలసట అనేది తగ్గుతుంది ఈ రాగి జావ అనేది. ఇప్పుడు అందరూ అడిగేది ఏంటంటే ఈ రాగి జావని ఎలా చేసుకోవాలి? చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు జస్ట్ ముందుగా ఒక 2-3 స్పూన్లతో మొదలు పెట్టండి. అంటే ఒక గ్లాసు వాటర్ తీసుకోండి, లేదా గ్లాస్ కన్నా కొంచెం తక్కువైనా పర్వాలేదు. తీసుకొని అంటే ఇప్పుడు గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాసు హాఫ్ వరకు ఏం చేస్తారు? నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని మరగనివ్వండి. ఒక 2-3 నిమిషాలు మరగనివ్వండి. బాగా మరుగుతుంది కదా, బబుల్స్ లాగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అదే హాఫ్ గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్లు వరకు వేయండి. 3-4 స్పూన్లు వేసి బాగా కలరండి. ముందు గ్లాసులో కలిపి ఈ కలిపిన సోడిపిండి ఏదైతే ఉందో ఆ మరిగిన నీటిలో వేయండి. వేసి కొంచెం మరగనివ్వండి. అదే సోడి జావ. చాలా సింపుల్. అంటే చెప్పాలంటే ఒక 5-7 నిమిషాల్లో అయిపోతుంది సింపుల్ గా. ముందు హాఫ్ గ్లాసు ఒక గిన్నెలో పెట్టి బాగా మరగనిస్తారు నీళ్లు. మరొక హాఫ్ గ్లాసు నీళ్ళు తీసుకొని అందులో ఒక 4 స్పూన్లు సోడి పిండి వేసి బాగా కలుపుతారు. ఆ కలిపిన మిశ్రమాన్ని తీసుకెళ్లి దాంట్లో వేస్తారు. ఆ మరిగి నీటిలో వేసి కొంచెం సేపు మరగనిస్తారు. బాగా ఉడుకుతుంది. మనం వేసింది బాగా ఉడికి అదే రాగి జావగా మారుతుంది. చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. అసలు ఎటువంటి గ్యాస్ మీద వంట అనేటువంటి వాళ్ళు కూడా సింపుల్ గా చేసుకోవచ్చు రాగి జావ. అయితే కొంతమంది అసలు చేసుకున్నాం కరెక్ట్, ఎప్పుడు తాగాలి? ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులుగా తాగండి. అంటే ఉదయాన్నే కొంతమంది తాగుతారు కదా, దానికి బదులు అంటే బ్రేక్ఫాస్ట్ అంటే తాగడం అంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తింటారు కదా, తినే బదులు రాగి జావ అలవాటు చేసుకోండి. రెండవది, ఎవరైనా కొంచెం ఫిట్నెస్ జిమ్ గట్టి వెళ్తుంటారు, వర్కౌట్ గట్టి చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా వర్కౌట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా తాగండి. బాగా ఉపయోగపడుతుంది.
ఇంకా ఎనర్జీ మీకు ఆ వెయిట్ లాస్ కి ఆ యొక్క వర్కౌట్ చేసేటప్పుడు మీకు ఇంకా ఎనర్జీ అనేది బూస్ట్ గా ఉంటుంది. బూస్ట్ అంటే బూస్ట్ తాగమని కాదు, ఈ రాగి జావ తాగమని. ఇదే మీకు మీ బాడీలో బూస్ట్ గా ఉంటుంది. అలాగే కొంతమంది సాయంకాలం స్నాక్స్ ఏదైనా తినాలనుకుంటారు కదా, దానికి బదులు అక్కడ దీన్ని కూడా యాడ్ చేయండి. కొన్ని రోజులు స్నాక్స్ ని కొంచెం తగ్గించి ఇది కొంచెం అలవాటు చేయండి. ఒక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అలా అలవాటు చేయండి. అలా కొంచెం మీరు రోజు తాగొచ్చు. కానీ ఏంటంటే ఇది మీరు యాడ్ ఆన్ చేసుకోవాలి అంతే. మీరు ఏ సమయంలో చేసుకుంటారు అనేది అది మీ అభిప్రాయం. ఉదయం చేసుకుంటారా, సాయంకాలం తాగుతారా, లేదు మీకు మీ రోజువారీ జీవితంలో మాత్రం రోజుకు ఒక గ్లాస్ అయినా తీసుకునేటట్టుగా చూడండి. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు మరియు ఇంకొకటి ఏంటంటే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. థైరాయిడ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం మీ యొక్క డాక్టర్ ను సంప్రదించి మాత్రమే తాగండి రాగికి సంబంధించి. ఇది అంటే తాగొచ్చో తాగకూడదా, ఇది ఒకటి గమనిక. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మరియు ఇంకెవరు గుర్తుందా, అదే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు. మీరు మాత్రం డాక్టర్ని సంప్రదించి అసలు రాగి జావ తాగొచ్చో తాగకూడదా, తాగితే ఎంత మోతాదులో తాగాలి అనేది సంప్రదించి మొదలు పెట్టండి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన హెల్త్ ఒక్క రోజులో చెడిపోలేదు, అలాగే ఒక్క రోజులో మారదు. నేను కూడా పెద్ద మార్పులు ఏం చేయడం లేదు. రోజుకో వారానికో ఒక చిన్న హెల్దీ ఫిట్. ఇవాళ నుంచి నా హెల్దీ ఫిట్, వామ్మ హెల్దీ ఫిట్ ఏంటంటే రాగి జావ. అంటే లస్సీ అయితే అంత థిక్నెస్ గా ఉంటుందో ఇంచుమించుగా ఈ రాగి జావ కూడా అంత థిక్నెస్ గా ఉంటుంది. కొంచెం ఇంకా పల్సగా కావాలంటే పల్సగా చేసుకోవచ్చు. కొంతమంది రాగి జావలో మజ్జిగ కలుపుకొని తాగుతారు, మరి కొంతమంది దీంట్లో బెల్లం వేసుకొని తాగుతారు. బెల్లం అంటే లైట్ గా కొంచెం చిన్న మోతాదులో బెల్లం వేస్తారు. కొంతమంది షుగర్ వేస్తారు. షుగర్ ను మాత్రం నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే అసలు ఇంతవరకు మనం చెప్పుకున్న దానికి అసలు షుగర్ యాడ్ చేస్తే మొత్తం అంతా కూడా దానికి సంబంధమైనటువంటి డ్రింక్ లా తయారవుతుంది. ఇది న్యాచురల్ డ్రింక్ గా ఉండదు. షుగర్ మాత్రం యాడ్ చేయకండి. కొంతమంది సాల్ట్ కూడా వేసుకుంటారు, పర్వాలేదు. అంటే కొంతమంది సాల్ట్ వేస్తారు, కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది మజ్జిగ కూడా వేసుకుంటారు. అంటే 3 కలిపి వేయకండి. మీకు ఏది అవసరమో, మీకు ఎలా ఇష్టమో అలా తాగండి. కానీ పంచదార మాత్రం వేయండి. ఇది నా యొక్క అభిప్రాయం. మీరు రాగి జావ తాగుతారా? మీరు కింద కామెంట్ లో తెలియజేయండి. అసలు మీరు రాగి జావ తాగక ముందు ఎలాగున్నారు, రాగి జావ తాగిన తర్వాత ఎలాగున్నారు, మీలో జరిగే మార్పులు ఏంటి? ఇంతవరకు తాగకపోతే తాగండి. తాగిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఎలా ఉందనేది కింద కామెంట్ లో తెలియజేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. న్యాచురల్ గా ఉంటుంది. అంతే కూడా ఏంటంటే ఈ ఛానల్లో మీకు ఏమో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే వేరే వాళ్ళకి కూడా హెల్దీ ఫిట్ గా ఉండాలనుకుంటే ఈ వామ్మ హెల్దీ ఫిట్ ఛానల్ ని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఒక లైక్ చేయొచ్చు కదా. దాంతో పాటు ముందుగా ఈ ఛానల్ ని ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరొక వామ్మ హెల్దీ ఫిట్ తో మళ్ళీ మేము ముందుకు. మర్చిపోయిన మీకు విషయం చెప్పడం ఏంటది, మీరు కూడా ఒక హెల్దీ ఫిట్ గా ఉండాలనుకుంటే ఒక్కొక్క చిన్న మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్దాం.